నిజంగా ఇది నా సొంతండి. 2016 నుంచి కూడా నేను సౌదీ అరేబియాలో ఉన్నాను. ఈ రోజు కోనసీమ రోజులు బాబినాడు అంటే నాకు ఒక మంచి గౌరవం గుర్తింపు పేరు రావడం కారణం నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నా. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియా జనసేన రియాద్కి సంబంధించినటువంటి జనసేన ఉద్యమి సారథ్ ప్రదాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ రోజు సౌదీ అరేబియాలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసిందంటే అది ఒక జనసేన పార్టీకి సాధ్యం అని చెప్తారు. దేశంలో ఉండే దేశంలో ఈ రోజు ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ముందు నడిపించినటువంటి సౌదీ రియాద్ జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారి కోసం రెండే మాటలు తెలియజేస్తానండి. ఒకటి, నీతి నిజాయితీ. చాలా మంది అండి ఈ రోజు నేను ముఖ్యంగా నాలాంటి ఎంతోమంది కార్యకర్తలు ఎన్నో కేసులు ఎదుర్కొని ఈ రోజు ధైర్యంగా గర్వంగా నిలబడుతుంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కేసులు అన్న దానికోసం ఈ రోజు నేను ఎవరు భయపడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతామన్నారు, తిప్పుతామన్నారు. ఇప్పటికి చాలా మంది కార్యకర్తలకు అండగా నిలబడి ఈ రోజు నేనున్నానని చెప్పి తీసుకెళ్తున్నటువంటి నిస్వార్థమైన నిజాయితీగా మా ఇంట్లో చెప్తున్నాం. ఇతని కోసం చెప్పాలంటే టైం కానీ సరిపోదు. కాకపోతే అయితే ఇక్కడ సొంతంగా చూస్తుంటే ఈ ఆనందం, ఈ ఉత్సాహం, ఈ జోసైతే సరిపోతుంది, జోసలేదు ఎవరికి అందరూ చెప్తున్నారు. కానీ ఒక్కసారి గట్టిగా మీరు అందరూ అంటే జోసావా జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది అవమానించారండి. ఏమని 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు, అసెంబ్లీ గేటు కూడా కాదని చెప్పి చాలా మంది మాట్లాడారు. ఈ రోజు వాళ్ళందరూ ముగించి 21కి 21కి వెళ్తే 100 స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలో అడుగు పెడితే ఈ రోజు ఎవరైతే వాగారో వాళ్ళు అడుగు పెట్టడానికి భయపడ్డారు. పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే దానికి కారణం వల్ల చెప్పండి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇదే వ్యక్తి కనుక రాకపోతే ఇవాళ రాష్ట్రం అంతా గొంతలో గోతులు ఉన్న రోజు తప్ప ఎక్కడ రోడ్లు లేని పరిస్థితి. ఈ రోజు ఎక్కడ చూసినా అంగరంగ వైభవంగా రోడ్లు వేస్తున్నారంటే అది కారణం పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి కలవడానికి కూడా ముఖ్య కారణం ఎవరంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని సగర్వంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా అమీర్ ఖాన్ గారి కోసం నేను మాట చెప్పాలండి. నేను సౌదీ అరేబియాలో 2016 అప్పుడు రియాద్లో ఇతర కార్యక్రమాలు మన అమీర్ ఖాన్ గారు చేశారు. అక్కడ నేను చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏర్పడిన తర్వాత జూమ్ మీట్ ఏర్పాటు చేసి అందరినీ ఉత్సాహపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవ కార్యక్రమాలు చెప్పకపోతే వందల ఆది సేవ కార్యక్రమాలు చేసిన ఘనత ఈ జనసేన మన సౌదీ మొత్తం 6 దేశాలకి సంబంధించి గర్వంగా చెప్పొచ్చు. జై జనసేన. ఒకసారి అందరూ జై జనసేన, జై జనసేన, జనసేన, జై జనసేన, జై జనసేన.